నెక్స్ట్ మనకి వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అంటే మనకి ఇక్కడ గ్రామర్ పార్ట్ వొకాబులరీ అన్ని చూసుకుంటామండి. ఫస్ట్ చూద్దాము. లుకింగ్ అట్ ద ఇటాలిసైజ్డ్ ఫ్రేజెస్ అండ్ దేర్ మీనింగ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఈ మన కింద ఫ్రేజెస్ ఇచ్చారండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్రేజెస్ ప్లస్ దాని యొక్క మీనింగ్స్ అనేటివి బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. అవి చూడండి అని ఇచ్చారు. ఇంపార్టెంట్ చూసుకోవాలి. మౌంటైన్స్ ఆర్ నేచర్ అట్ ఇట్స్ బెస్ట్. ఇక్కడ ఇటాలిసైజ్డ్ ఏముంది వర్డ్స్, ఇక్కడ ఇది ఉందన్నమాట. ఇది మనకు ఇటాలిక్లో ఉంది ఫాంట్ అనేది. సో ఇది మనకు ఫ్రేజెస్. ఈ ఫ్రేజెస్ సంబంధించి మీనింగ్ చూసినట్టయితే అట్ ఇట్స్ బెస్ట్ అనేటువంటి ఫ్రేజ్కి మీనింగ్ చూసినట్టయితే నేచర్స్ బెస్ట్ ఫామ్ అండ్ అపీరెన్స్ అని చెప్పచ్చు. అంటే ప్రకృతి యొక్క బెస్ట్ రూపం అన్నమాట, మరియు అది కనిపించేటువంటి విధానము అని చెప్పి చూసుకుంటాం. ఇంత పెద్ద వాక్యం వాడకుండా దానికి బదులు అట్ ఇట్స్ బెస్ట్ అనేది వాడతాం అనమాట. మౌంటైన్స్ ఆర్ నేచర్ అట్ ఇట్స్ బెస్ట్ అనమాట. మనకు లెసన్స్లో వచ్చింది. మౌంటైన్ అనేది ప్రకృతి యొక్క అత్యంత మంచి సుందరమైన రూపం అని, అది బాగా మంచిగా చూడడానికి కనిపిస్తుంది అని చెప్పి మౌంటైన్స్ని ఎక్కువగా అనుకుంటారని చెప్పి. యువర్ లైఫ్ ఈజ్ అట్ రిస్క్ అనేది చూసినట్టయితే మనకు ఇటాలిక్లో ఉంది. సో అట్ రిస్క్ అంటే ఏంటంటే ఇన్ డేంజర్ అని. యువర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ అంటాం, అంటే నీ జీవితం ప్రమాదంలో ఉంది అని. అట్లా వాడేటప్పుడు అట్ రిస్క్ అనేటువంటి ఫ్రేజ్ అనేది వాడతామండి. ఓకే. యూ రన్ ద రిస్క్ ఆఫ్ లాసింగ్ యువర్ లైఫ్ అంటే నీ లైఫ్ అనేది నువ్వు రిస్క్లో పెట్టడము అనే మీనింగ్లో వస్తుందండి. హీ వాజ్ అట్ హీజ్ బెస్ట్ లేదా వరస్ట్ ఇన్ ద లాస్ట్ మీటింగ్. అట్ బెస్ట్ అయినా వాడచ్చు, అట్ హీజ్ బెస్ట్ అయినా వాడచ్చు అండి, అట్ హీజ్ వరస్ట్ అయినా వాడచ్చు అనమాట. అట్ హీజ్ బెస్ట్ అంటే ఏంటంటే మంచి పర్ఫార్మెన్స్ అనమాట, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం. హీ వాజ్ అట్ హీజ్ బెస్ట్ ఇన్ ద లాస్ట్ మీటింగ్లో అతను తనకి ఇవ్వాల్సిన మంచి పర్ఫార్మెన్స్ అంతా అక్కడ ఇచ్చేసాడంట తను. హీ వాజ్ అట్ హీజ్ వరస్ట్ ఇన్ ద లాస్ట్ మీటింగ్. ఆ లాస్ట్ మీటింగ్లో తను చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనే వాటిల్లో మనం ఇట్లా వాడతాం అనమాట. సో ఇది మనకు నెగిటివ్ చెప్పాలంటే కనుక వరస్ట్, పాజిటివ్గా బాగా చెప్పామని చెప్పాలంటే కనుక బెస్ట్ అనేది వాడతాం ఇక్కడ. ఇది మనకు అట్ హిజ్ బెస్ట్ అట్ హిజ్ వరస్ట్ అనేది ఫ్రేజ్. దీనికి ఆ మీనింగ్ ఏంటంటే ఇట్ వాజ్ హిజ్ బెస్ట్ లేదా వరస్ట్ పర్ఫార్మెన్స్, అంటే బెస్ట్కి సంబంధించి అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని, వరస్ట్ యూజ్ చేసినప్పుడు వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనే మీనింగ్లో చూసుకుంటాం అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ కూడా చూడండి, ఇది మనకి ఇచ్చారు. సో ఇవి కూడా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని ఇచ్చారు మనకి. ఇవి అట్ హ్యాండ్, అట్ వన్స్, అట్ ఆల్, అట్ ఎల్లో, ఎబ్, అట్ ఫస్ట్ సైట్, ఇవన్నీ మనకు ఇక్కడ ఈ ఫ్రేజెస్ అనేటివి ఇక్కడ ఫిల్ చేయాలంట. దేనికైతే సూట్ అవుతుందో అదే అనమాట. అట్ హ్యాండ్ అంటే ఏంటంటే చాలా దగ్గరలో, క్లోజ్ ఇన్ టైం అని చెప్పచ్చు. అంటే నీకు చాలా దగ్గరలో ఉంది అనే వాటిల్లో మనము అట్ హ్యాండ్ అనేది యూజ్ చేస్తాం. అట్ వన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెంటనే ఇమీడియట్లీ నాకు ఇది కావాలా, ఇది పని చెయ్యి అన్నామనుకోండి, ఇమీడియట్గా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అంటాం కదా, అలాంటప్పుడు మనము అట్ వన్స్ అనేది యూజ్ చేస్తాం. అట్ ఆల్ ఎప్పుడంటే ఏది ఏమైనా, ఇన్ ఎనీవే, ఏదేమైనా, ఇన్ ఎనీవే అనే మీనింగ్లో యూజ్ చేస్తాం అనమాట. నాట్ అట్ ఆల్ అలాంటి సెంటెన్స్ చూస్తూనే ఉంటాం డైలీ యూజ్లో. అట్ ఏ లో ఎబ్ అంటే ఏంటంటే చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడం అనమాట. ఓకే, చాలా లోగా ఫీల్ అవ్వడం అనమాట, అంటే దిగులుగా ఉంటాం చూడండి. సో దాన్ని మనం అట్ ఏ లో ఎబ్ అని చెప్పి అంటాం. అట్ ఫస్ట్ సైట్, ఇది చాలా వింటూనే ఉన్న లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పి, అంటే మొదటి చూపులోనే ప్రేమించడము, ఇలాంటివన్నీ అంటే మొదటి చూపు అనే మీనింగ్లో వస్తుంది. ఆన్ ఫస్ట్ సీన్, మొదటి చూపులోనే అనే మీనింగ్లో వస్తుంది. సో ఇక్కడ చూద్దాం. ఇంకా ఈ 5 వాటికి ఆ 5ని చూపించాలన్నమాట. టీచర్ అంటుంది, యు ఆర్ అవే ఫ్రమ్ స్కూల్ వితౌట్ పర్మిషన్. నువ్వు స్కూల్ నుంచి పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయావు. గో టు ద ప్రిన్సిపల్ అండ్ సబ్మిట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళు, నువ్వు నీ ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడ సబ్మిట్ చెయ్యి. పీపుల్ అంటున్నాడు, అంటే స్టూడెంట్ అంటున్నాడు. ఎస్ మేడం, బట్ వుడ్ యూ హెల్ప్ మీ రైట్ ఇట్ ఫస్ట్. ఓకే మేడం, నేను వెళ్తాను, లెటర్ ఇస్తాను, సరే కానీ ఎలా రాయాలో మీరు నాకు హెల్ప్ చేస్తారా కొంచెము అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ ఏమి రావాలి అంటే గో టు ద ప్రిన్సిపల్ అన్నానండి, అంటే నువ్వు వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళు. ఇక్కడ వెంటనే అది ఏమొస్తుంది, అట్ వన్స్ ఈ మీనింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, అట్ హ్యాండ్ అంటే ఏంటి, చాలా దగ్గరలో ప్రిన్సిపల్కి వెళ్ళు అంటామా, లేదు కదా. అట్ వన్స్ ఇమీడియట్గా నువ్వు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళు అంటాం. ఇన్ ఎనీవే, ఇన్ అట్ ఆల్, ప్రిన్సిపల్ అట్ ఆల్ అని కూడా అన్నమన్నామండి. అట్ ఏ లో ఎబ్, దిగులుగా ఉండడం కూడా ఇక్కడ యూజ్ చేయము. అట్లా మీకు మీనింగ్ చూసుకుంటూనే సరిపోతుంది. ఓకే, అట్ ఫస్ట్ సైట్ కూడా యూజ్ చేయము, ఓన్లీ ఇది ఒకటే సెట్ అవుతుంది. ఆర్ యూ అన్వెల్, అరుణ్ అంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్ని. ఆర్ యూ అన్వెల్, నీకు బాగాలేదా ఏమన్నా, ఇక ఇలా అంటున్నాడు. నో నాట్ అట్ ఆల్, వై డూ యూ ఆస్క్. నో నాట్ డాష్ అన్నారండి. ఇది ఇక్కడైతే మనకు ఏది సెట్ అవుతుందో అంటే నాట్ అట్ ఆల్ అనేది సెట్ అవుతుంది. లేదు, అదేం లేదు,
నో నో అదేం లేదు, నాట్ అట్ ఆల్. వై డూ యూ ఆస్క్? ఏది అయినప్పటికీ నువ్వు ఎందుకు అడిగావు ఆ మాదిగా అని అడుగుతున్నాడు. ఇఫ్ యు ఆర్ అన్వెల్ ఐ వుడ్ సెండ్ యూ టు మై అంకుల్, హీ ఈజ్ అ డాక్టర్. నువ్వు ఒకవేళ నీకు బాగాలేకుంటే చెప్పు, నేను మా అంకుల్ దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను, మా అంకుల్ డాక్టరేను అని చెప్పి అంటున్నాడు అనమాట. సో అలాంటి టైంలో నాట్ అట్ ఆల్ అనేది వాడాము. నెక్స్ట్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ ఫిల్మ్ హ్యాజ్ అన్ ఎపిసోడ్ ఆఫ్ లవ్ డాష్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ ఫిల్మ్ హ్యాజ్ ఎపిసోడ్ ఆఫ్ లవ్ అట్ ఫస్ట్ సైట్. ఎవ్రీ ఇండియన్ ఫిల్మ్ అనేది చూసినట్టయితే ఆల్మోస్ట్ మొదట్లోనే హీరోని చూసి పడిపోవడము, హీరోయిన్ని చూసి పడిపోవడము, ఇట్లా అన్ని లవ్ అట్ ఫస్ట్ సైట్ సినిమాలే ఉంటాయంట ఇండియన్ ఎపిసోడ్స్ అన్నీ. ఈజ్ దట్ వాట్ మేక్స్ దెమ్ సో పాపులర్ ఇన్ ఫారిన్ కంట్రీస్. ఆ రీజన్ వల్లనే ఈ ఫారిన్ కంట్రీస్లో ఇవి ఎక్కువగా హిట్ అవుతాయంట. ఓకేనా, ఇక్కడ మనం ఈజీగా కనుక్కోవచ్చు, అట్ ఫస్ట్ సైట్ అనేది యూజ్ చేయొచ్చు. యూ లుక్ డిప్రెస్డ్, నువ్వు చాలా డిప్రెస్గా కనిపిస్తున్నావు. వై ఆర్ యూ స్పిరిట్స్ డాష్ టుడే. వై ఆర్ యువర్ స్పిరిట్స్ డాష్ టుడే. యూజ్ సచ్ ఇన్ ప్రేజ్. ఇక్కడ మనకు చూసినట్టయితే ఏ ప్రేజ్ బాగుంటుందండి, ఇక్కడ దిగులుగా ఉండడం అనేది సెట్ అవుతుంది. చూడండి, నువ్వు చాలా డిప్రెస్డ్గా కనిపిస్తున్నావు, నీవు ఎందుకు అంత దిగులుగా ఉన్నావు. వై ఆర్ యువర్ స్పిరిట్స్ డాష్ టుడే. ఎందుకు నువ్వు నీ ఆత్మ అన్నట్టుగా యూజ్ చేసుకుంటాము, ఎందుకు నువ్వు ఇప్పుడు దిగులుగా ఉన్నావు చాలా అని చెప్పి, మెంటల్ హెల్త్ సంబంధించి. ఓకే, అట్ ఏ లో ఎబ్. ఓకే, ఐ హ్యావ్ రైట్ 10 sentences యూజింగ్ వర్డ్స్ దట్ ఐ నెవర్ హియర్డ్ బిఫోర్. నువ్వు విన్నటువంటివి నేను ఒక 10 sentences అనేది నీకోసం రాయమంటావా అని సారీ, ఇక్కడ అశోక్ చెప్తున్నాడు ఎందుకు అంత దిగులుగా ఉన్నావు అంటే, విన్నటువంటి మనకు ఒక 10 sentences అనేటివి రాయమన్నారు వర్డ్స్ యూజ్ చేసి. నేను ఎప్పుడు విన్నటువంటి వర్డ్స్ యూజ్ చేసి రాయమంటున్నారు కొత్తగా అని చెప్పి, అందుకే నేను ఇంత దిగులుగా ఉన్నానని చెప్తున్నారు రీజన్. నెక్స్ట్, షైబా 5th క్వశ్చన్ చూసినట్టయితే, షైబా యువర్ బిగ్ మూమెంట్ ఈస్ క్లోజ్ డాష్. నీ బిగ్ మూమెంట్ అనేది దగ్గరలో ఉంది అనే మీనింగ్లో వాడతాం. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EBS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్, సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.